తండ్రి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మీ సన్నిధి కొరకే వందనాలు ప్రభా. మీ సన్నిధి సహవాసము మేము అనుభవించుటకు సహాయం చేయండి. ఏర్పాట్లన్నిటి కొరకే వందనాలు ప్రభా. దయగల మా తండ్రి మీరు సిద్ధం చేసినటువంటి ఏర్పాట్లన్నిటి కొరకు నేను స్తుతించుకొనిస్తున్నాం. నీ కృపలో బలపరచండి. మీ దాసులను తీసుకొస్తున్నందుకు వందనాలు దేవా. ఈ యొక్క జన్మదిన వేడుకను చక్కగా జరుపుకున్నటకు మీ సన్నిధి ఉంచండి. నీకు స్తుతులు నాయన. ఏర్పాట్లన్నిటి కొరకే వందనాలు ప్రభా. ఈ తల్లిదండ్రుల కొరకే నేను స్తుతించుకొనిస్తున్నాం ప్రభా. దేవా మీరు మాకు ఇచ్చిన సహవాసము కొరకే వందనాలు యేసయ్యా. నీకు వందనాలు. ప్రతి ఏర్పాట్లన్నిటిలో కూడా మీ సన్నిధి ఉంచండి. పాటల్లో, ఆరాధనలో, దేవా వాక్య పరిచర్యలో ప్రభా దయగలిగిన మా తండ్రి సౌండ్ సిస్టంలోను ఆర్కెస్ట్రా వారితో కూడా నాయనా నీ ఆత్మ ఉంచండి ప్రభా. నీ ఆత్మ స్వాధీనములో యేసయ్యా చక్కగా జరగడానికి సహాయం చేయండి. నీ కృపలో బలపరచండి. నీ సన్నిధి కొరకు ప్రార్థన చేయుచున్నాం. మీ నామానికి మహిమకరంగా దేవా గృహస్థులకును బిడ్డలకును ఆశీర్వాదకరంగాను దేవా జరిగించమని వేడుకుంటున్నాం. నీ కృపల బలిపీఠానికి అప్పగిస్తున్నాం. మీ సన్నిధి రానియండి. నీ మందిర ఆవరణం అంతటలో నీ ఆత్మ సంచారము జరిగినట్లుగా చేయండి. నీ కృపలో బలపరచండి. ఈ కార్యక్రమం అంతటిలో నీ సన్నిధి ఉంచండి నాయన. ఈ మొదటి జన్మదిన ఉత్సవం కొరకే నేను స్తుతించుకొంచున్నాం. ఈ మంచి పుట్టినరోజు కొరకు దినము కొరకే నేను స్తుతించుకొంచున్నాం. మీరే మీ కార్యాలు మా పట్ల జరిగించమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని దేవా. కార్యారంభము కంటే కార్యాంతం మేలని చెప్పిన దేవుడా నీకు వందనాలు. మీరే కృప చూపండి. ఆది నుంచి అంతం వరకు మీ ఆత్మ స్వాధీనములో జరిగించండి. నీ కృపలో బలపరచమని, నీ సన్నిధి ఆత్మతో నింపమని, నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసయ్య ఉన్నతమైన నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను బతుకలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. అది చప్పట్లు కొడుతూ ఉత్సాహంతో కలిసి పారాయణ చేద్దాం. మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి ఆదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను వీడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహినే నీవు మాధుర్యముగా మార్చి ఆదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా, మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా
ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపచేసి ఆనంద తైలముతో అభిషేకించావు. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. నా ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృపా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయ లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయా. నీ కృప లేనిదే నేనుండలేనయా, నీ కృప లేనిదే నేనుండలేనయా. ప్రైజ్ లార్డ్. దేవుని స్తోత్రం. నా యేసయ్యా నీకు నా వందనం, ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకు నా వందనం. వర్ణింపగలనా నీ కార్యముల్, నిన్ను స్తుతింతును. మేలుతో నా హృదయం తృప్తి పరచినావు. రక్షణ పాత్రనిచ్చి నిన్ను స్తుతింతును. ఇశ్రాయేలు దేవుడా నా రక్షగా స్తుతింతును నీ నామమును.
ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. నా ప్రాణమా నా అంతరంగమా యెహోవా నామమును సన్నుతించుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. యేసయ్య చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువకుమా. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. వర్ణింపగలనా నీ కార్యముల్ వివరింపగలనా నీ మేలులన్. ఊహించలేని మేలులతో నింపిన నా యేసయ్యా నీకే నా వందనం. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాదుడు. నిన్న నేడు నిరతము ఏకరీతిగా ఉన్నవాడు, శాశ్వత ప్రేమను చూపే నాదుడు. ప్రాణం సర్వం
రాజ్యము నీతిని వెదుకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. మొదటిగా తన రాజ్యము నీతిని వెదుకు వారికి అన్నియు సాధ్యమే, ఈ మాట సత్యం. దేవా నీ ఆత్మను, నా దేవా నీ ఆత్మను మాకిచ్చి బలపరిచి దీవించి నడిపించు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆత్మలో ఆనందం, అన్నిటా ఘన విజయం, శ్రేష్టమైన ప్రతి ఈవి అనుగ్రహించును మన యేసు. ఆశ్చర్యకరుడు యేసు, ఆలోచనకర్త యేసు, విశ్వాసముంచి ప్రార్థించిన అసాధ్యమైనది లేదు. స్తుతికి పాత్రుడ యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య. స్తుతికి పాత్రుడ యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య. పూర్ణ హృదయముతో పాడుకొని ఆడేదా, పూర్ణ హృదయముతో పాడుకొని ఆడేదా. రక్షణ నీవేనా, స్వస్థత నీవేనా, విడుదల నీవేనా, రక్షణ నీవేనా, స్వస్థత నీవేనా, విడుదల. స్తుతికి పాత్రుడ యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్య. స్తుతికి పాత్రుడ యేసయ్య, నా స్వాస్థ్య భాగము నీవయ్యా.
ప్రయత్నం చేయాలి ప్రేమనుడా కదా. కీర్తనకారుడు అదే మాట చెప్తుంటారు, పిల్లలు దేవుడి చెట్టుడి దానము అని చెప్పేసి, స్వాస్యము అని చెప్పేసి ప్రేమను వలన వీరిని పెంచే విధానాన్ని గురించి ఆయన 128వ కీర్తనలో మరగబడుతాడు. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వరే ఉంటారు అంటాడు. అంటే ప్రేమను వలన ఏమిటి దీని అర్థం అంటే, ఒలీవ మొక్కలో ఉన్నటువంటి సుగుణాలు పిల్లలలో ఉండాలి. తిన్నగా పెరుగుతుంది, అన్ని విధాలుగా పనికొస్తుంది, ఎటువంటి పరిస్థితుల్లో వాతావరణం నిలదొక్కుని జీవిస్తుంది. కాబట్టి పిల్లలు కూడా అలాంటి పిల్లలుగా మనం పెంచగలగాలి. దీనికి అంతటికీ కారణం కూడా మొదటి వచనంలో చెప్తాడు, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. అది ఈ ఏ వ్యక్తికైతే భయము భక్తి ఉంటుందో, మరి భూషణం గారు వారి పరిచర్య అంతటిలో దానిని నిలుపుకున్నారు. కొద్ది నిమిషాల క్రితం మేము ఇంటిలో కూర్చున్నప్పుడు అదే మాట, అయ్యా నా అనారోగ్యము నేను సేవను నిర్లక్ష్యం చేయలేదు, హల్లెలూయా, నా అనారోగ్యము నా సేవను నేను నిర్లక్ష్యం చేయలేదని చెప్పేసి చక్కటి సాక్ష్యాన్ని పంచుకున్నారు మా దగ్గర 10 నిమిషాల క్రితం ప్రేమైన వాళ్ళు. అంటే ఏదో ఒక రకంగా పాస్టమ్ గారిని లేకపోతే అమ్మాయి ద్వారా అబ్బాయి ద్వారా మొత్తానికైతే ఈ సేవ కొనసాగిస్తున్నాను, కానీ ఇది సాకుగా పెట్టి నేను కనలేదు ప్రేమైన. నేను ఎప్పుడు ఒకటే మాట చెప్తాను సంఘంలో ప్రేమైన వల్ల, క్రైస్తవ విశ్వాస జీవితాల్లో మన పిల్లలను మనం ఎలా అయితే పెంచుతున్నామో ముందు మనం మార్గదర్శకులుగా ఉండాలి. ఏమిటి, సంవత్సరానికి వచ్చేటువంటి 53 ఆదివారాలు ఒక్క ఆదివారం కూడా మానకుండా నేను ఖచ్చితంగా ప్రార్థనకు వెళ్ళాను, పరిశుద్ధ దినం ప్రభు సన్నిధిలో గడిపాను అనేటువంటి ఆ గట్స్ ఉండి గుండెల మీద చేసుకుని చెప్పగలగాలి ప్రతి విశ్వాసి. అప్పుడు మన పిల్లలను దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, మన పిల్లలను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. ఎందుకంటే మన మాదిరికరమైనటువంటి జీవితం ఆ విధానము కలిగి ఉండాలని, ఇదిగో దేవుడు దయచేసినటువంటి రియాన్ భూషణ్ ఇటువంటి పుట్టినరోజులు అనేకము జరుపుకోవాలని, ఈ కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి దీవించాలని, సంఘాలను అభివృద్ధి పరిచి ఐక్యపరచాలని కోరి మాటలు ముగిస్తున్నాను. దేవుడు తన మాటలు దీవించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ. ఈ యొక్క జన్మదిన వేడుకలకు వచ్చినటువంటి ప్రతి ఒక్క సభ్యునికి అలాగే పెద్దవారికి ప్రభు పేరిట ఆహ్వానాన్ని పలుకుతూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి భూషణం గారు అలాగే రమణయ్య గారు మేము ఎస్ఎన్పేట రాకముందు నుంచి తెలుసు. 2002లో మేము ఎస్ఎన్పేట వచ్చాం రెడ్డిగూడెం నుంచి. అలాగే మరి రూబేని గారు, సునంద గారు ఆ ఎంపడగూడెంలో నేను టీచర్గా పనిచేయడం వలన ఆ యొక్క కుటుంబ సభ్యులు బాగా తెలుసు. అంతేకాకుండా ప్రత్యేకించి మరి రవీంద్ర ప్రాథమిక విద్య నా చేతుల మీదనే జరిగింది. దాదాపు రవీంద్ర ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యే వరకు కూడా నేను అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను. మరి దేవుని యొక్క కృప చొప్పున ఈ మధ్య పిహెచ్డిలో జాయిన్ అయ్యానని తెలియజేసినప్పుడు ఎంతో సంతోషించాను. మరి జమీమాను అలాగే రవీంద్రను ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు రియాన్ భూషణ్ బట్టి మరి వారికి సంతానం లేని పరిస్థితులలో మరి మేము కూడా మా సంఘస్థులు కూడా ప్రార్థించినప్పుడు దేవుడు గొప్ప కార్యాన్ని జరిగించాడు. కాబట్టి అద్భుతాన్ని బట్టి నిజంగా దేవునికి ధన్యవాదాలు తెలియచేయాలి. కాబట్టి దేవుడు చేసిన కార్యాన్ని బట్టి మరి ఈ యొక్క మందిరంలో కూర్చున్న ప్రతి ఒక్కరూ చప్పట్లతో దేవుణ్ణి స్తుతించాలని కోరుతూ ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ అండి. అంటే 22వ కీర్తనలు ఇస్తూ ఉన్నాడు దేవుడు. దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నాడు, తల్లి గర్భములో ఉద్భవింపజేసిన దేవుడవు నీవే, వాటి నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూసిననే ఆ గొప్ప మాటలను బట్టి నిజంగా ప్రతి ఒక్క బిడ్డ ఈ భూమి మీద జన్మించినప్పుడు దేవుని చిత్తం లేకుండా జన్మించరని మనం తెలుసుకోవాలి. కాబట్టి ఇంతకుముందు విశ్వనాథ్ గారు చెప్పారు, ఎపిసోడ్ రాసిన పత్రికలో సెలవిచ్చిన రీతిగా మరి ఆ చిన్న బిడ్డలు మరి పెద్దల దయలోను దేవుని దయలోను వర్ధిల్లాలని, అలాగే బాలుడు నడవలసిన త్రోవను మనకి నేర్పము, పెద్దవాడైన తర్వాత తొలగిపోడని సామెతలు 22:4లో సెలవిచ్చిన రీతిగా మరి చిన్న బిడ్డ రియాన్ మరి సంవత్సరం కంప్లీట్ చేసుకొని మరి ఈ యొక్క జన్మదినాన్ని జరుపుకోవడాన్ని బట్టి నిజంగా ప్రభువుకి స్తుతులు చెల్లిస్తూ మరి తన యొక్క ముందున్న కాలంలో మంచి బాలుడిగా దేవుని యొక్క దయలో పెద్దల దయలో వర్ధిల్లాలని తెలియజేస్తూ ఈ చిన్న అవకాశాన్ని ఇచ్చిన మరి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచిదండి. ఈ సమయంలో జాకబ్ గారు
సర్వభూమికి రారాజు సకల జగతికి దేవదేవుడు దీనుల దేవను
లేవనెత్తువాడు విరోధమును అనచువాడు మార్గమును తెరచువాడు అడుగులు స్థిరము చేయువాడు మహిమనే రక్తము యేసుకే చెల్లును మహిమరాజుకే యుగ యుగాలకు స్తోత్ర సంగీతము స్తుతియు ఘనతయు మహిమనే రక్తము యేసుకే చెల్లును మహిమరాజుకే యుగ యుగాలకు స్తోత్ర సంగీతము సర్వలోకం చేరుడి సర్వ సృష్టి ఆరుడి సర్వలోకం చేరుడి సర్వ సృష్టి ఆరుడి ఏక స్వరముతో గలమెత్తి పాడుడి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా మహిమరాజు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము సర్వభూమికి రారాజు సకల జగతికి దేవదేవుడు సర్వభూమికి రారాజు సకల జగతికి దేవదేవుడు దీనులనే వడతువాడు విరోధమును అనచువాడు మార్గమును తెరచువాడు అడుగులు స్థిరము చేయువాడు మహిమరాజు యుగ యుగాలకు స్తోత్ర సంగీతము నమ్మ
మహిమరాజుకే యుగ యుగాలకు స్తోత్ర సంగీతము స్తుతియు ఘనతయు మహిమనంతం యేసుకే శిలువలో మహిమరాజుకే యుగ యుగాలకు స్తోత్ర సంగీతము సర్వలోకం చేరుడి సర్వ సృష్టి ఆరుడి సర్వలోకం చేరుడి సర్వ సృష్టి ఆరుడి ఏక స్వరముతో గలమెత్తి పాడుడి హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హోసన్నా 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 హల్లెలూయా హల్లెలూయా దేవుని కృపను బట్టి పోషణవాన్ని దేవుడు ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి రక్షణ భాగ్యమును బట్టి రమణక్కని మరి చిన్న వయసు నుంచే దేవుడు తన ప్రణాళికలో ఏర్పాటు చేసుకొని ఈ కుటుంబాన్ని ఇచ్చి దేవుని బిడ్డలకి నమ్మకముగా వాళ్ళు వారి హృదయాన్ని దావీదు తట్టు యోనాతాను హృదయం ఎలాగా కలిసిపోయిందో అలాగూ భూషణం అన్నయ్య మరి అయ్యగారితో తన హృదయాన్ని కలుపుకొని ఆశీర్వాదం ఒక కుటుంబానికి రావాలంటే మొట్టమొదటి ఆశీర్వాదక కారకుడు అబ్రహాము. అబ్రహామును మొదటిసారిగా దేవుడు పిలిచాడు. ఆయన పిలిచి నిన్ను ఆశీర్వాదానికి కారకుడిగా చేస్తానన్నాడు. దేవుడు ఎవరినైతే ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదించిన వారికే ఆశీర్వాదం. ఆదికాండం 12వ అధ్యాయం మొదట వచ్చిన ఆ మాటలు ఉంటాయి, 12వ అధ్యాయంలో ఉన్నాయి. దేవుడు ఆశీర్వదించిన వారు వారు ఎన్నటెన్నటికీ ఆశీర్వదించబడతారు. ఆశీర్వాదం మనకు రావాలి అంటే దేవుని ఆశీర్వదించిన వారిని ఆశీర్వదించాలి. అప్పుడు అబ్రహాము నేటి తరాల్లో మరి దేవుడు ఆశీర్వదించినటువంటి దేవుని బిడ్డలు. మా నాన్నగారు కూడా సేవ చేసేవాళ్ళే, మా అమ్మగారు సేవ చేసేవాళ్ళే, మాకు చర్చెస్ ఉన్నాయి. నేను సేవ చేసేవాడిని, 5 చోట్ల ఆదివారం సువార్త ప్రచారం చేసేవాడిని. అయినను దేవుడు ఆశీర్వాదం అనేది అది అంతరంగంలో కలిగినటువంటి మార్పుతో వచ్చేటువంటిది ఆశీర్వాదం. అలాంటి అంతరంగంలో జయము లేనప్పుడు అది ఆశీర్వాదము అనడానికి అవకాశం లేదు. జమీమా పిల్లలు లేనప్పుడు ఆమె నోటి మాటలు నేను విన్నాను. వాళ్ళు ముఖాలు చూసినప్పుడు వారి యొక్క హృదయ స్థితిని చక్కగా తేటపరిచినట్లు కనపడేది. నేను చాలా బాధపడ్డాను. దీనికి కారణం జమీమాకి ఇంకా పిల్లలు పుట్టకపోవడానికి గల కారణం ఏంటి అని నేను ఆలోచన చేశాను, ప్రార్థన చేశాను. భూషణం అన్నయ్య ఎంత గట్టిగా మాట్లాడతాడో
ఎలాంటి పరిస్థితులు ఉంటారు, అంత దీనుడుగా మారిపోతాడు. ఎంత చిన్న వయసు వాడినైనా సరే, ఎంత పెద్ద వయసు వాళ్ళనైనా సరే వారి హృదయాన్ని ఎరిగి నడుచుకుంటాడు. ఎంత తగ్గించుకుంటాడో అది నేను చూశాను. ఈ పాప చిన్న వయసు కదా, కారణం ఏమై ఉంటుందో అని ఆలోచన చేశా. ఆ గర్భం తెరవడానికి దేవుడు ఆమెకు అవగాహన ఇచ్చాడు. ఆమె హృదయాన్ని కుమ్మరించుకుంది. దేవుడు తన కార్యాన్ని చేశాడు. ఆ గర్భం రానప్పుడు భూషణం అనే అక్క మరి జమీమ మన రవీంద్ర ఇల్లు వచ్చి మాట్లాడేటప్పుడు నేను విన్నాను. అయ్యగారిని ప్రార్థన చేయమని అడిగిన ఆ సందర్భంలో నేను ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి, దేవుని బిడ్డల ప్రార్థన బట్టి జమీమ తన్ను తాను తగ్గించుకోవడాన్ని బట్టి, తన్ను తాను పశ్చాత్తాపడటాన్ని బట్టి దేవుడు ఇచ్చాడని నేను నమ్ముతున్నాను. ఆమె మాటల్లో అంతకుముందు ఎలా ఉన్నాయో, ఆ తర్వాత దేవుడు ఆశీర్వదించడానికి ఎలా మాటలు ఉన్నాయో, ఆమె ఎలాగా మరి దేవుడి పనులంటే చురుకుగా పాల్గొంటూ ఎన్ని పనులు చేయాలని ఎంత సిద్ధంగా ఉందో నేను చూశాను. దేవుడి ఇస్తాలే అనుకున్నాను. మరి ఆ కుటుంబం అబ్రహామును ఆశీర్వదించినప్పుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం, అబ్రహామును ఆశీర్వదించిన వారిని ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే దేవుని బిడ్డల మీద వారికి ఉన్నటువంటి, వారి కుటుంబానికి ఉన్నటువంటి ఆ ప్రేమను బట్టి, మరి వారికి ఉన్నటువంటి ఆ విశ్వాసాన్ని బట్టి మరి దేవుడు వారిని విడువని ఎడబాయని దేవుడు వారిని ఆశీర్వదించాడని, వారికి ఆయన కృప చూపించాడని నమ్ముతూ, ఆ కుమారుడు చిన్నప్పుడు పుట్టినప్పుడు మేము హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాం. అయ్యగారు మేము చూసినప్పుడు అయ్యగారు ఓ ఎంత వర్ణించారో. బయటకు వచ్చిన తర్వాత మరి ఆలస్యమైన దేవుడు మంచి బలమైనటువంటి బిడ్డని, మంచి మరి దేవుని కొరకు వాడబడతాడని నేను నమ్ముతున్నాను. మరి అది అలాగే దేవుడు ఆ కుటుంబాన్ని ఆశీర్వదించాలని, అది ఆశీర్వాదం, అది వారి తరతరాలకి కొనసాగాలని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటాం. వందనాలు. అన్నయ్యకు వారి కుటుంబం అంతటికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. హల్లెలూయా. ఒలీవ మొక్కవలే నీ సన్నిధిలో నుండా. హల్లెలూయా. ఒలీవ మొక్కవలే నీ సన్నిధిలో నుండా. ఒలీవ మొక్కవలే నీ సన్నిధిలో నుండా. వినిపించుమయా, కాపాడుమయా, నీ ఆత్మతో నింపుమయా. వినిపించుమయా, కాపాడుమయా, నీ ఆత్మతో నింపుమయా. ఒలీవ మొక్కవలే నీ సన్నిధిలో
ముగించే సమయంలోకి వచ్చాం. ఇప్పుడు అది ఆపాలి. దేవుని సేవకులు బాబుకి బర్త్డే కేక్ కట్ చేస్తారు. సంఘమంతా మౌనంగా కూర్చోవలసిందిగా మనం. హలో ప్రభు నామములో మీ అందరికీ వందనాలు. మరి ఎవరిదైనా బర్త్డే పార్టీకి నేను అనుకునేదాన్ని, ఇలాంటి పార్టీ నేను చేసుకోగలనా, నాకేమన్నా అవకాశం ఉంటుందా? ఎందుకంటే పిల్లలు ఎవరికి ఉంటారో వాళ్ళకి పిల్లల బర్త్డే చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలు లేని వారికి అది ఉండదు. సో మమ్మల్ని ఎవరు ఎక్కడికి పిలిచినా భార్యాభర్తలు ఇద్దరం వెళ్తాం అలవాటు మాకు. ఎప్పుడు సాధారణంగా ఒక్కొక్కరం వెళ్ళాం. మరి 2015 అక్టోబర్ 7న మా వివాహం ఇదే స్టేజ్ మీద, మరి అయ్యగారి చేతుల మీదుగా కొన్ని వేల మంది, దాదాపు మా వివాహానికి ఒక 8,000 మంది హాజరయ్యారు దగ్గర. అదే రోజు మరి మందిర ప్రతిష్ఠ కూడా జరిగింది. ఘనంగా మా వివాహం జరిగింది. మా వివాహం జరిగినప్పుడు మా పరిస్థితులు చాలా కొద్దిగా ఉన్నాయి. మా అత్తగారింటి దగ్గర సరైన గృహం లేదు. మరి తర్వాత పిల్లలకు కంటే కూడా ముందు గృహం గురించి ఎక్కువ మేము ఆలోచన చేస్తూ ఉండేవాళ్ళం. మంచి ఇల్లు కట్టుకోవాలి. ఇల్లు కట్టుకోవడం అనేది చాలామంది కళ. మరి మేము వివాహమైన 2 సంవత్సరాలకే మరి చక్కని ఇల్లు, ఇద్దరి చేతులు కష్టం దానిలో పడింది. చాలామంది అనుకుంటున్నారు ఈ అమ్మాయి ఎంత గోల్డ్ వేసుకుంది ఏంటి అనుకుంటున్నారేమో. 10 రోజుల క్రితమే ఈ గోల్డ్ అంతా నా చేతిలోకి వచ్చింది 4 సంవత్సరాల తర్వాత. ఇన్ని రోజులు నా దగ్గర ఏమి లేదు. మరి ఏ రోజు మరి తనకు తెచ్చే ప్రతి రూపాయి జాగ్రత్తగా ఖర్చు పెడతాం. ఇల్లు కట్టుకుని మరి అప్పులన్నీ తీర్చుకోవడానికి కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఇకపోతే తన ఫాదర్ లేరు. మరి మీలో చాలామందికి తెలుసు, మేము ఇల్లు కట్టుకునే టైంలో కరెక్ట్గా స్లాబ్ టైంలోనే డాడీకి బాగాలేదు. మేము అనుకున్నాము 2 ఫాదర్లలో ఒక ఫాదర్ లేరు, ఇంకొక ఫాదర్ కూడా లేకపోతే ఎలాగా అనేది అనిపించేది. కానీ నేను ఎప్పుడూ డాడీకి బాగకుండా నేను హాస్పిటల్లో ఉన్నా సరే నా హస్బెండ్ నాకు చాలా సపోర్టివ్గా ఆ వారం రోజులు నాతో పాటు తను కూడా కాలేజ్ మానేసి హాస్పిటల్లో ఉండేవాళ్ళు. గుండె ఆపరేషన్ అప్పుడు కానీ, తర్వాత పెరాలసిస్ వచ్చినప్పుడు కానీ, మరలా గత కొన్ని నెలల క్రితం మీ అందరికీ తెలుసు మరలా బాగోకుండా 3 రోజులు మళ్ళీ హాస్పిటల్లో పిల్లల్ని వదిలిపెట్టేసి నేను వెళ్ళిపోయాను. అయినా సరే మరి తన సపోర్ట్ చాలా ఉందని నేను చెప్తాను. అట్లాగే నేను మధ్యలో సివిల్స్ కోచింగ్కి వెళ్ళిపోయాను. కనీసం సివిల్స్ కన్నా వెళ్తే బాగుంటుంది, మన లైఫ్ కొంచెం బెటర్గా అనిపిస్తుంది అని ఆలోచన వచ్చినప్పుడు వెళ్ళిపోయాను. నేను హైదరాబాద్ తను విడిచిపెట్టేసి
మళ్ళీ మాకు పిల్లల కోసం మళ్ళీ గ్యాప్ వచ్చింది. అప్పటికే 4 years గ్యాప్ ఉంది, మళ్ళీ గ్యాప్ వచ్చేసింది. మరి కరోనా వల్ల నేను మరలా తిరిగి వచ్చేయడం జరిగింది హైదరాబాద్ నుంచి. వచ్చిన తర్వాత మన దానిలు అనే వాళ్ళ మేనగోడలు ఉషక్క వాళ్ళు మాకు తను ప్రెగ్నెంట్ అయితే మేము వెళ్ళాను చూడడానికి న్యూజిలాండ్లో. వెళ్ళినప్పుడు అక్క చెప్పింది, మేము వెళ్తున్న హాస్పిటల్కి మీరు కూడా రండి, మీకు బాగుంటుంది అక్కడ అని. నా మైండ్ ఏమో సివిల్స్ మీద ఉంది. నేను బాగా చాలా సీరియస్గా తీసుకున్నాను దాన్ని. కంపల్సరీ ఏదో ఒక సర్వీస్ కొట్టాలి అనే ఉద్దేశంతో నేను వెళ్ళిపోయాను అక్కడికి. నా మైండ్ 2 పడవల మీద నడుస్తుంది. ఇటు నేను ఒకవేళ కన్సీవ్ అయితే తిరిగి నేను హైదరాబాద్ వెళ్ళలేను. పైగా కరోనా టైము, ఫస్ట్ వేవ్, అంత కంగారు హడావిడి. అయినప్పటికీ మరి ఆ విషయం తను కూడా ప్రపోజ్ చేశారు, పిల్లలు ఉంటే బాగుంటుందేమో ఒకసారి వెళదాము అని. వారితో మేము వెళ్ళినప్పుడు మరి మేడంతో, గాయత్రి మేడం అని విజయవాడలో, ఆవిడతో మాట్లాడడం, మరి వారు మాకు ట్రీట్మెంట్ ప్రారంభించడం. ఆ తర్వాత 1 నెలకే నేను కన్సీవ్ అవ్వడం, 1 నెల ట్రీట్మెంట్తోనే నాకు ఓకే అయిపోయింది ప్రెగ్నెన్సీ. నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక కూడా నా భర్తకి ఇంకా నమ్మకం కుదరలేదు. ఎందుకంటే లేట్ ప్రెగ్నెన్సీ, ఇది నిలుస్తుందో లేదో అనే డౌట్ తనకు ఉండింది. అయితే మధ్యలో కరోనా వల్ల లాక్డౌన్లో అందరూ ఇంట్లోనే ఉండడం వల్ల అందరి ఫోకస్ నా ప్రెగ్నెన్సీ మీద ఉండింది. సో అందరి కాన్సన్ట్రేషన్ తనది, మమ్మీది, నాకు ఇంట్లో మరి మా మేనత్త కూడా గెస్ట్ ఉండడం, మరి రెగ్యులర్గా తను ప్రతిరోజు విడిచి రోజు నేను హాస్పిటల్కి విజయవాడ వెళ్ళి రావడానికి మరి కృప చూపాడు దేవుడు. మరి నేను కన్సీవ్ అయినప్పుడు నేను నమ్మలేకపోయాను. నా భర్త అన్నారు, ఒక 2-3 months తర్వాత మనం దీన్ని కన్ఫర్మ్ చేసుకుందాము, దీన్నే కన్ఫర్మ్ అని మనం అనుకోలేము అనేసి అన్నారు. మరి ఆ రకంగా దేవుడి దయ వలన మరి నేను 3rd monthలో ఉన్నప్పుడు డాడీ కరోనా వచ్చింది. నేను బెడ్ రెస్ట్లో ఉన్నాను. యాక్చువల్గా అప్పుడు నేను అనుకున్నాను, ఒక తాత లేరు కదా నాకు, ఒకవేళ ఎవరైనా పుడితే ఎత్తుకోవడానికి ఇంకొక తాత కూడా ఉండరు అనుకునేదాన్ని. ఆ కరోనా వచ్చిన 4 రోజులు నేను జాషువా సింగపూర్లో ఉన్నాడు, వాడక్కడ కంగారు పడతాడు, నేను ఇక్కడ టెన్షన్ పడుతుందని చెప్పి నేను హాస్పిటల్కి వెళ్ళిపోయా, కోవిడ్ హాస్పిటల్కి. ఒక రోజు అంతా వెయిట్ చేసిన మాకు ఆ రోజు సాయంకాలం వరకు బెడ్ దొరకలేదు. ఆ పొట్టేసుకుని అలాగే తిరిగాను నేను. తిరిగిన తర్వాత మాకు ఆంధ్ర హాస్పిటల్లో బెడ్ దొరికింది అనుకోకుండా. దేవుని దేవాలు మరి నా ఫ్రెండ్ ఒక అతనికి నేను ఫోన్ చేసి చెప్పడంతో తను వెంటనే రెస్పాండ్ అయ్యి, అంతకుముందు తను ఆంధ్ర హాస్పిటల్లో వర్క్ చేయడం వల్ల తను తీసుకెళ్ళి తనే వచ్చి స్వయంగా మాతో పాటు జాయిన్ చేశాడు. మరి ఆ తర్వాత నేను శుక్రవారం సాయంకాలం జాయిన్ చేసి మళ్ళీ బుధవారానికి డిశ్చార్జ్ చేసి ఇంటికి వచ్చాము. మరి 4 రోజులు మరి చాలా టెన్షన్ అండి, అది నేను మాటల్లో వర్ణించలేను. చాలా మంది అన్నారు, నువ్వు కడుపుతో ఉన్నావు, లేక వచ్చింది, కరోనా నీకు అటాక్ అయితే నీ బేబీ ఏమవుతుంది అని. నేను ఒక్కటే చెప్పాను, ఫస్ట్ నేను కూతుర్ని, తర్వాతే భార్యని, తర్వాత తల్లిని. సో ఫస్ట్ నా రెస్పాన్సిబిలిటీ యాజ్ ఏ డాటర్ నేను నెరవేర్చాలి. కాబట్టి దేవుడే చూసుకుంటాడు, ఏమి అవ్వదు అని చెప్పి మరి నేను చాలా ధైర్యం చేశానని చెప్పాలి. మరి దేవుని కృప వల్ల కోవిడ్ నాకు అటాక్ అవ్వలేదు. డాడీ వచ్చిన 3 రోజులకి అత్తమ్మకి కోవిడ్ అని వచ్చింది. మరి అవుట్పల్లి హాస్పిటల్లో అత్తమ్మ కనీసం 17 రోజుల వరకు ఆక్సిజన్ మీదే ఉన్నారు. లాస్ట్ మినిట్ వరకు హోప్లెస్గానే అనిపించింది ఆవిడ పరిస్థితి. మరి అప్పుడు మరి మన వెంకట్రావు అంకుల్ ఎస్ఐ గారు వాళ్ళ పాప మహిమక్క మరి 17 రోజులు నాకు ఆవిడ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ అందిస్తూ మరి వాళ్ళు ఎంతో సహాయపడ్డారు మాకు. నేను ఎప్పుడు అనేదాన్ని, అక్క నాకు లేక ప్రెగ్నెన్సీ వచ్చింది, మా అత్తగారి పరిస్థితి ఏంటి, ఆవిడ చూడాలని చాలా ఎవరికైనా ఉంటుంది, నానమ్మలకి పిల్లల్ని ఎత్తుకోవాలని. మరి నా పరిస్థితి ఏమవుతుంది అని మరి కంగారు పడ్డప్పుడు వారు చక్కని ట్రీట్మెంట్ దగ్గరుండి అందించి, మరి బయట హాస్పిటల్స్లో అయితే కొన్ని లక్షల రూపాయలు అయిపోయేవి, మొత్తం ఫ్రీ ట్రీట్మెంట్ నాకు. మా అత్తగారికి చక్కగా అవుట్పల్లి హాస్పిటల్ నుండి క్షేమంగా ఆవిడ ఇంటికి వచ్చారు.
తర్వాత మరి ఫిబ్రవరి నెల నాకు డేట్ ఇచ్చిన తర్వాత మా దానికంటే 2 months ముందు నాకు కొంచెం షుగర్ కొంచెం లెవెల్స్ బాగా ఎక్కువైపోయినాయి. ఎంత అంటే రోజుకి 3 సార్లు ఇన్సులిన్ చేసుకోమని డాక్టర్స్ నాకు సజెస్ట్ చేశారు. దానికి తోడు థైరాయిడ్ కొంచెం ఉండింది. కానీ దేవుడు అద్భుత రీతిగా చాలా అసలు ఏదో మిరాకిల్ నాకు బేబీస్ పుట్టడం అనుకుంటాను నేను ఇప్పటికీ. మరి ఈ ప్రాసెస్ మొత్తంలో సహవాసం నాయకులు నాకు ఇచ్చిన సపోర్ట్ నేను ఎప్పటికీ మర్చిపోలేను. మరి ముఖ్యంగా అమ్మగారు ఎప్పుడు ఏడ్చి ప్రార్థన చేసేవాళ్ళు, ఒక్క బిడ్డనివ్వు దీనికి, ఇది నా మనవరాలు, సో ఒక్కళ్ళన్నా పుడితే బాగుంటుంది అని. మరి వారి ప్రార్థన ఫలితం అనుకుంటాను. మరి ముఖ్యంగా అక్కడ స్త్రీల సమాజం 5 సంవత్సరాలు వారు ఎప్పుడు ప్రార్థన చేసినా నా పేరెత్తి ప్రార్థన చేశారు. వారందరికీ వందనాలు. మరి అలాగే ప్రతి ఒక్కళ్ళు ఎవరు సేవకులు ఇంటికి వచ్చినా సరే, మరి ఇందాక మాట్లాడారు కదా విశ్వనాథ్ అంకులు, వారి సత్యమణి మరి అత్తమ్మ అవుతారు నాకు. ఆంటీ నేను ప్రార్థన చేస్తున్నానమ్మా తెల్లవారుజామున నీకోసం అనేవాళ్ళు. మరి టీచర్ గారు ఉన్నారు, వాళ్ళంతా ఎవరికి వాళ్ళే, అమ్మ నీకోసం ప్రార్థన చేస్తున్నాం, నీకోసం ప్రార్థన చేస్తున్నాం, నీకోసం ప్రార్థన చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు. మరి వారి ప్రార్థన ఫలితం అయ్యగారి మీద పోట్లాడేదాన్ని. నేను మీ మనవరాలు కదా, ఏ ఒక్క పిల్లోడి కోసం ప్రార్థన చేయరేంటి అంటే అయ్యగారు అనేవాళ్ళు, నీ భౌతికమైన వాటి కోసం అయితే నేను అడగను దేవుణ్ణి, నీ స్పిరిచువల్గా ఏమైనా కావాలంటే చెప్పు, వాటి కోసం ప్రార్థన చేస్తాననేవాళ్ళు. మరి దేవుడు వారి ప్రార్థన ఫలితంగా నాకు చక్కని కుమారుణ్ణి ఫిబ్రవరి 23 సాయంకాలం 8:30కి నాకు సిజేరియన్ చేసి మరి మగబిడ్డని డెలివరీ చేశారు. మరి తర్వాత దేవుడు మరి ఆ తర్వాత సమ్మర్లో మరి వాడికి కొంచెం అనారోగ్యమైనప్పటికీ నీ ప్రభు మరలా వాడికి ఆరోగ్యం ఇస్తా ఈరోజు మరలా నేను వాడికి ఫస్ట్ బర్త్డే చేసుకోవడానికి దేవుడు సహాయం చేశాడు. ఇక్కడ నేను ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే, యాక్చువల్గా నా పిల్లలు లేక ఆల్మోస్ట్ 6 years 7వ సంవత్సరం జరుగుతుంది. ఒక్కసారి కూడా నా భర్త నీకు పిల్లలు లేరండి, ఇలా ఉన్నామని ఒక్క మాట కూడా నన్ను అనలేదు. చాలాసార్లు నేనే ఏడ్చేదాన్ని, నాకు పిల్లలు లేరంటే ఆయన అనేవాళ్ళు నిన్ను పెంచుకుంటాలే అనేవాళ్ళు. ఒక్కసారి కూడా పిల్లల గురించి మా ఇద్దరి మధ్యలో ఎప్పుడూ గొడవ రాలేదు. అసలు నీకెందుకు లేరు అన్న ప్రశ్న నాకు లేదు. తను ఇచ్చిన ఫ్రీడమ్ నేను సివిల్స్కి వెళ్ళగలిగాను, అన్ని రోజులు నేను అక్కడ ఉండగలిగాను. తర్వాత ప్రెగ్నెన్సీలు కూడా తను కాలేజ్ నుండి వచ్చి చాలా లేట్ అయ్యేది, 6-7 అయిపోయినా సరే తను ఇచ్చే జ్యూస్ కోసం నేను రోజు వెయిట్ చేస్తూ ఉండేదాన్ని. వచ్చి ఖచ్చితంగా జ్యూస్ చేసి నాకు ఇస్తే తాగేదాన్ని. నేను చేసుకోగలిగి కూడా తను వెయిట్ చేసేదాన్ని తనే ఇవ్వాలి అని. తెల్లవారుజామున ఒక్కొక్కసారి షుగర్ మూలాన ఇన్సులిన్ చేసుకున్నప్పుడు షుగర్ డౌన్ అయిపోయి ఆకలి అవుతుంటే 4 o'clock లేచి నాకు రోజు ఫుడ్ పెట్టేవాళ్ళు. చాలా సపోర్ట్ ఇచ్చారు తను. ఫ్యామిలీ మొత్తం, నా తమ్ముడు, నా మరదలు, మా వదినలు, ఆడపడుచులు, మా అత్తగారు ముఖ్యంగా, మా అమ్మ, నాన్న, నా ఫ్యామిలీ మెయిన్ నాకు సపోర్ట్, అసలు పెద్ద సపోర్ట్ సిస్టమ్ వాళ్ళే. మరి నా శ్రేయోభిలాషులు చాలా మంది ఉన్నారు ఇక్కడ. సంఘం అంతటి ప్రార్థన, సహవాస ప్రార్థన, దైవజనుల ప్రార్థన. మొన్న కూడా విజయశ్రాంతుల దగ్గర అంటున్నారు, అమ్మా నీకోసం నేను కన్నీరు గార్చాను, నీకు ఫలితం దేవుడు ఇచ్చాడు అని. నిజంగా నన్ను ప్రేమించే వాళ్ళు చాలా మంది నా కోసం కన్నీరు గార్చి చేసిన ప్రార్థన ఫలితం మరి దేవుడు మరి మాకు చక్కని బిడ్డను అనుగ్రహించాడు. మరి నేను ఏమని మొక్కుబడి చేసుకున్నాం ఇద్దరం కలిసి అంటే, అయ్యా మాకు ఒక బిడ్డనిస్తే ఆ బిడ్డని నీకే ఇచ్చేస్తాము అని. మరి వాడు పుట్టడం చాలా విషయాల్లో మాకు క్రమం నేర్పించాడని చెప్పొచ్చు. చాలా విషయాలు మరి మేము సరవడానికి సరిగ్గా క్రమంగా వాడి కోసమైనా సరే క్రమంగా ఉండడానికి చాలా విషయాల్లో దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. మరి వాడి పేరు నేను పొట్టలో ఉన్నప్పుడే కొడుకు పుడితే కనుక చార్లెస్ ఫిన్నీ అని పెట్టుకోవాలనుకున్నాను. ఎందుకంటే ఫిన్నీ లాంటి గొప్ప సేవ
చేయాలనేది నా కోరిక. గొప్ప భక్తుడు ఆయన, విశ్వాసం కలిగి ఆయన సేవ చేశారని, మరి ఆయన పేరు పెట్టుకోవాలని ఆశపడ్డాను. అందుకే వాడికి నేను ఫిన్ని అని పిలుచుకుంటాను. మరి మా మామయ్య గారి పేరు రూబెన్ కాబట్టి మరి ఆ పేరు రావాలని నా భర్త కోరడంతో రియాన్ మరలా మరి తాతగారి పేరు రియాన్ భూషణ్ అని తనకి నామకరణం చేయడం జరిగింది. మరి అలాగే ఇన్ని సంవత్సరాలు నా భర్త మరి 12 సంవత్సరాలుగా వికాస్ కాలేజ్లో లెక్చరర్గా పనిచేస్తున్నారు, ఇంజనీరింగ్ కాలేజ్లో, మీ అందరికీ తెలుసు. మరి ఆ క్రమంలోనే తను గేట్ రాయడం, మరెన్నో సంవత్సరాల నుండి తను పిహెచ్డికి ట్రై చేస్తున్నారు. మరి ఈ సంవత్సరం దేవుడు అద్భుత రీతిగా అమరావతి విట్ కాలేజ్లో పిహెచ్డి మరి రావడానికి దేవుడు కృప చూపించారు. మరి గొప్ప కార్యాలు దేవుడు ఈ నూతన సంవత్సరంలో ఈ 2 నెలల్లోనే మాకు చేసి పెట్టారని చెప్తాను. మరి గత మంగళవారం ఆయన వెళ్ళి అందులో జాయిన్ అయ్యి వచ్చారు. అందుని బట్టి దేవునికి వందనాలు. ఇలాగే మీ ప్రేమ, అలాగే దైవజనుల ప్రేమ, ఎందుకంటే నన్ను ఎప్పుడు ఆయన మనవరాల కింద చూస్తారు. అయ్యగారు ఒక్కళ్ళు వస్తే చాలు నాకు కళ్ళ పండగ ఉంటుంది. ఎప్పుడెప్పుడు అయ్యగారిని నేను చదువుకునేటప్పుడు కూడా రాజమండ్రిలో ప్రతి 2వ శనివారం వచ్చేదాన్ని నేను అక్కడి నుండి ట్రైన్లో, ఎందుకంటే అయ్యగారిని చూడటానికి వచ్చేదాన్ని. అయ్యగారు నాకు పాకెట్ మనీ ఒక 500 ఇచ్చేవాళ్ళు, అవి తీసుకుని వెళ్ళేదాన్ని. 500 కోసమని కాదు, అదో సంతోషం నాకు. మా తాతయ్య ఇచ్చారు, మా తాతయ్యని చూశాను అని అనుకుని సంతోషపడేదాన్ని నేను. కాబట్టి మరి ఈ విషయాలన్నిటిలో మరి నాకు సహకరించిన, నన్ను ప్రేమించి ప్రార్థించిన, మరి దినమ్మ ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. మా తరపున, మా కుటుంబం తరపున, మరి అంతం వరకు మేము, మా కుటుంబము, నా కుమారుడు, మరి నేను తన జ్ఞానంతో పెంచే తల్లిగా తండ్రిగా మేము ఉండాలని మా కొరకు ప్రార్థించండి. మరి విల్లి విన్సి మరి ఈ క్యాంపస్లో మరి వీళ్ళు ముగ్గురు కలిసి మరి చక్కగా పెరుగుతూ ఉన్నారు. సేవలో ఈ బిడ్డలు ఎదగాలని మా ఆశ. అంతం వరకు మేము దేవునికి, దేవుని బిడ్డలకు, సహవాసానికి నమ్మకంగా ఉండి తరతరాలుగా మా ముందు తరం మరి గతించిపోయారు. మా అమ్మమ్మ నాయనమ్మ ఇప్పుడు లేరు. నెక్స్ట్ తరం అమ్మ నాన్న, వారి తర్వాత తరం, వీళ్ళు 4th జనరేషన్ సహవాసంలో. మరి 4th జనరేషన్ కూడా మరి ఫెయిత్ఫుల్గా ఫెలోషిప్లో కంటిన్యూ అవ్వాలని, దేవుని కృప మాకు ఎల్లప్పుడు తోడుగా ఉండాలని, మీ అందరి ప్రార్థన సహకారం మాకు ఎప్పటికీ అందిస్తారని కోరుకుంటూ, మరి ముఖ్యంగా మా ప్రేమతో వచ్చినటువంటి అయ్యగారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, మీ అందరికీ కూడా విచ్చేసిన దైవజనులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ నా సాక్ష్యాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. మాటలు విందాం, తర్వాత కేక్ కట్ చేసుకుందాం. కృప, 2 పదాలు చెప్తాను. కృప, కృతజ్ఞత. దేవునికి మానవునికి మధ్య ఉన్న బంధములో దేవుని దిశగా మానవునికి వైపునకు దేవుని మనకు వచ్చినవన్నీ కూడా కేవలం కృప అనే దానిలో నుండి 2 అక్షరములు కృప. దాని మీద చాలా పదాలు ఉన్నాయి బైబిల్లో. నా కృప నీకు చాలు. ఏ మానవులైనా సరే, వినమ్మా, ఏ పరిస్థితుల్లో ఉన్నవారమైనా, ఏ కృంగిన స్థితిలో ఉన్నా, ఏ నలిగిన స్థితిలో ఉన్నా, ఎలాంటి అపాయంలో ఉన్నా, భయములో ఉన్నా, భీతిలో ఉన్నా, ఆందోళన ఉన్నా, ఏ రకమైన నష్టము సంభవించిన వారిగా ఉన్నా, సంభవించే పరిస్థితుల మధ్య మనం ఉన్నప్పటికీ కూడా ఒకే ఒక పదం అనేటువంటి దాని ద్వారా మన సమత్వమును దేవుడు అందించువాడై ఉన్నాడు. అందుకని సమత్వమైన పరిస్థితిలో ఉన్న వారితో కూడా దేవుడు అంటున్న మాట, నా కృప నీకు చాలు. ఆయన చాలిన దేవుడు. ఇది గాడ్ ఆఫ్ సఫిషియన్సీ, సఫిషియంట్. ఆయన చాలిన దేవుడు, సరిపడిన వాడు కాదు. ఏ ఫిటెడ్ గాడ్. సరి అయిన ఆది. చెప్పులు కావాలన్నా, బూట్లు వేసుకోవాలన్నా, గాజులు వేసుకోవాలన్నా, డ్రెస్ వేసుకోవాలన్నా, ప్రతి దానికి కూడా ఎగ్జాక్ట్ సైడ్, అదే కంఫర్ట్గా ఉంటుంది. బూట్లు లూజ్ అయినా నడకలేదు, టైట్ అయినా నడకలేదు. ఎలా ఉండాలి? ఎగ్జాక్ట్. ద గాడ్ ఈజ్ ఎగ్జాక్ట్ గాడ్.
తగిన. కాబట్టి అలాంటి దేవుడు మనం నమ్ముకున్నాం. నా కృప నీకు చాలంటున్నాడు. కృప సరిపోయింది అయినప్పుడు కొరత హలో హలో నా కృప నీకు చాలు. మొరపెట్టిన కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే కృప ఇన్ రిటర్న్ మన యొద్ద నుండి దేవుడికి వెళ్ళినటువంటిది అది కృతజ్ఞత. కృపలో ఎన్ని అందుకోవచ్చు చెప్పండి? ఏదైనా అందుకోవచ్చు. కృప అనేటువంటి క్రీస్తు ద్వారా మనం పొందుకొనలేనిది, అందుకొనలేనిది, సాధ్యము కానిది, ఎక్కలేనిది, దిగలేనిది, మొయ్యలేనిది, చెయ్యలేనిది, సాధించలేనిది, కనలేనిది, వినలేనిది ఏదీ లేదు. సమస్తము కూడా ఆ ద్వారములో నుండి, కృప అనే గొట్టములో నుండి, కృప అనేటువంటి పదములో నుండి ప్రపంచంలో ప్రతి మానవుడికి కూడా నిరుపేద మొదలుకొని రాజులైన వరకు వారికి కూడా వారికి ఏది కావలసి వచ్చినా, ఏ పరిధుల్లో కావాల్సి వచ్చినా, ఏ స్థాయిలో కావాల్సి వచ్చినా, ఎలాంటి ఇరుకులో కావాల్సి వచ్చినా అది ఆయనకు సాధ్యము. అన్నా ఉంది బైబిల్లో, బిడ్డలు లేరు, ఆటులు పోటులు, కృంగిపోతూ ఉన్నది, నలిగిపోతూ ఉన్నది, సంతోషం లేకుండా ఉంది, ఎప్పుడు కూడా తనకు తాను కృంగుతున్నది చాలక మరి అటు నుంచి ఆటులు, ఇటు నుంచి పోటులు, వాళ్ళ మాటలు, వీళ్ళ మాటలు, సమాజము అది కొన్నిసార్లు కాకుల్లాగా కోస్తూ ఉంటాయి, కుక్కల్లాగా వృత్తి. అంటే అక్కడ మనుషులుగా మాటలు కాదు అన్వయింప చేసేది నేను, అనగా మనుషులైనటువంటి వారు తమ తోటి వారు అలాంటి విధానాల్లో మాట్లాడుతున్నప్పుడు మనం కుంగిపోతూ ఉంటాం. అలాగే హన్నా కూడా ఒక పక్కన బిడ్డలు లేనిగా ఉంటుంది, కానీ ఆటు పోటుల ద్వారా ఆమె ప్రతి ఒక్కరి నోటి మాటల ద్వారా, ఆ చూసే చిన్న చూపుల ద్వారా ఆమె ఎంత కృంగిపోతుందో, ఎంత నలిగిపోతుందో అది తెలుసు ఆమెకి. అందుకని చివరకు ఆమెకు ఒక నిరీక్షణ వచ్చినది. నేను నమ్మిన దేవుడు ఉన్నాడు, నాకు ఒక సంఘం ఉన్నది, నాకు ఒక సహవాసం ఉన్నది, దేవుని బిడ్డలు ఉన్నారు, దేవుని మందిరము ఉన్నది, నాకు ఒక తలదాచుకునే చోటు ఉన్నది అన్న నిరీక్షణతో ఆమె తన నిశ్చేష్ట పరిస్థితులలో పుట్టింటికి వెళ్ళలేదు, అత్తగారింటికి కాదు, హాస్పిటల్కి కాదు, వైద్యుల దగ్గర కాదు, స్కానింగ్ కొరకు కాదు, మరి ఏ విధానం కొరకు వెళ్ళలేదు, ఏ విధానంలో కూడా బిడ్డలు సంపాదించుకొని తను ఆశించలేదు. తనకు తెలిసిన మార్గం ఒకటే ఉన్నది, ప్రభు కూడా నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునై ఉన్నానని చెప్పినాడు. ఓన్లీ వన్ వే. మన అక్కరలు ఏవైనా, మన పరిస్థితులు ఏవైనా, ఎవరు పెట్టినా ఎందుకు చెప్పమన్నారో వాక్యం నాకు అర్థం కదా. మాయ్ మీరు ఎందుకు వచ్చి కూర్చున్నారు ఇక్కడ? మీరు మార్పు పొందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అటు మాట్లాడకూడదు. సరే, నేను ముగిస్తాను, ఎక్కువసేపు చెప్పను. కాబట్టి ఇక్కడ కృప ఇన్ రిటర్న్ కృతజ్ఞత, ఆ రెండు అవి అవినాభావ సంబంధం ఉన్నాయి. దేవుని వైపు చూస్తున్నావా, కృపను కొరకు ఆశిస్తున్నావు, కృపను అందుకున్నావా, ఆయన నీతోటి చూస్తున్నాడు. దేని కొరకు? కృతజ్ఞత.
టువర్డ్స్ ద గాడ్ అండ్ టువర్డ్స్ ద హ్యూమన్ బీయింగ్. ఆయన కన్నులు మన వైపు, మన కన్నులు ఆయన వైపు. అది దేవునికి మనకున్న బంధము. భార్యాభర్తల బంధం ఉన్నా, ఎన్ని కలిగి ఉన్నా, దేవుని కృప లేకపోతే ఉప్పు లేని కూరే. అది ఉంది, ఇది ఉంది, అది ఉంది, ఎన్ని ఉన్నా. నేను ఇవాళ చూడండి, ఆయన ఏమన్నా ఓ మినిస్టర్ గారి అంత్యక్రియలు జరిగినాయి. వయసు ఎంత చిన్నది. విదేశాలు వెళ్ళి వచ్చాడు, ఒక దినం కూడా గడవలేదు. ఎవరు ఊహించలేదు, చెప్పండి, ఎవరు ఊహించలేదు. వ్యాధిగ్రస్తుడు కాదు, కనబడుతున్న అనారోగ్యం తనకు లేదు. కానీ దేవుని కృప అనేది ఉంచారా, దేవుని కృప ఏ సమయంలో సరే అది అడ్డుపడ కలదు. ఇప్పుడు మనం బ్రతికి ఉన్నాము అంటే, అనేక చనిపోయినారు అంటే దాని అర్థం ఏమిటి? నీ గొప్ప, నా గొప్ప, మన గొప్ప, ఏ గొప్ప కాదు, దేవుని కృప. నా కృప నీకు చాలును. ఎంత ఆదరణకరమైన మాట. ఇలాంటివి నేను చెప్పడం కాదు, మీ జీవితాల్లో ఎన్ని పర్యాలు నిశ్చేష్టిలో ఉండగా ఆ ఇరుకు నుంచి మరి ఎలా లేచారో, ఎలా బ్రతికి ఉన్నారో, ఎలా సజీవులుగా ఉన్నారో, ఎలా మరి నడవగలుగుతున్నారో, ఇవన్నీ మీరు ఆలోచించుకున్నట్లయితే మీకు తెలుసు ఏమని, దేవుని కృపచేతనే. భౌతికము దేవుని కృపచేత, రక్షణ అనుభవం కూడా అది దేవుని కృపచేతే. ఫిజికల్ అండ్ స్పిరిచువల్, ఈ బోత్ ఆస్పెక్ట్స్లో కూడా దేవుని కృప. ఇట్ ఇస్ ఆన్ బోత్ సైడ్స్, ఇట్ ఇస్ ఎ టూ ఫోల్డ్. రెండు కోణాల్లో కూడా దేవుని కృప. కాబట్టి ఇక్కడ హన్నా కూడా మందిరానికి వెళ్ళి ఆమె ఏం చేస్తుంటే త్రాగి వచ్చి డొల్లుతుంది అనుకున్నాడు. కానీ ఆమె ఏమంటుంది, నేను మత్తురాలను కాదయ్యా దైవజనుడా, నేను మనోదుఃఖము గలదాననై నా హృదయమును దేవుని మందిరములో అవి పోరౌట్ క్రొమ్మరించుకుంటున్నాను. ఏం చేస్తుందంట, తన హృదయాన్ని క్రొమ్మరించుకుంటున్నది. మీలో చాలామంది రక్షించబడిన వారు ఉన్నట్లయితే ఈ అనుభవం మీకు సాధారణంగా ఉండి ఉంటుంది. మీ పరిస్థితులలో దేవుని మందిరాన్ని ఉన్నది, దేవుని బిడ్డలో ఉన్నారు అన్ని స్థలానికి వచ్చి ఆ హన్న తన హృదయ ఆవేదన అంతా కూడా, పిల్లలు లేరు కాబట్టి, పిల్లలు లేని పరిస్థితుల్లో ఇముడ్చుకోలేకపోతుంది కాబట్టి పిల్లలు కావాలని చెప్పేసి ఎక్కడికి వెళ్ళింది, దేవుని మందిరానికి వెళ్ళింది. అయ్యగారు ఉన్నారా, అమ్మగారు ఉన్నారా అని అడగలేదు. ఆ అమ్మాయి ఉన్నారో లేదు చూడలేదు, ఆ ఆలోచన లేదు. దాన్ని వచ్చే ముందు ఒక కుర్రాడు వచ్చాడు. ఎవరయ్యా అతను అన్న, అతను త్రివిలేటర్ చదువుతున్నాడంట, 4వ సంవత్సరం అన్న. మరి ఏంటి, ఎందుకు వచ్చాడు క్యాంపస్ లోపలికి అన్నా అంటే, నేనే తీసుకొచ్చినా అన్నాడు ఒక చిన్న కుర్రాడు. ఎవరైతేనన్నా అంటే, అక్కడ మరి చర్చ్ ఉంది, ఆ ఇది చర్చ్ అని అడిగితే చర్చ్ అన్నాడంట. సరే చర్చిలోకి వెళ్దామని వెళ్ళాడంట. వెళితే తలుపు తీస్తుంటే తలుపు రావట్లేదంట, తలుపులు వేస్తున్నాయి. ఇవాళ ఆదివారం కాదు కదా, కాబట్టి మళ్ళీ వెనక్కి వస్తే ఈ కుర్రాడు కనపడ్డాడు ఆడుకుంటా. ఒక కుర్రాడు ఎవరో తెలియదు. ఏం బాబు ఈ గుళ్ళోకి వెళ్దాం అనుకుంటే తలుపులు వేస్తున్నాయి, మరి ఇంక ఏమైనా వేరే గుళ్ళు ఉన్నాయా, యేసుప్రభు గుళ్ళు అన్నాడంట. ఇక్కడ గుడి ఉంది, ఎల్ఏఎఫ్ చర్చ్ అని చెప్పాడంట. అని చెప్పి తీసుకొచ్చాడు ఆ కుర్రాడు. సరే వెళ్ళి మందిని చూసి ఇటు వస్తుంటే నేను ఎదురుపడ్డా. అతన్ని పలకరించా. ఎవరంటే ఈ డీటెయిల్స్ అని చెప్పాడు. చూడండి ఏమి ఎత్తుక్కుంటున్నాడు నువ్వు. అతను మందిరం ఎక్కడైనా ఉన్నదా, అన్ని కుటుంబీకుడట, తణుకంట అతను ఉండేది, ఇక్కడ చదువుకుంటున్నాడట. ప్రభులో ఎవరిని ఇంట్లో నమ్మలేదంట, తానే నమ్ముకున్నాడట. త్రిబైట్ బయటికి వెళ్ళడానికి పర్మిషన్ ఉండవట, ఎక్కడికి వెళ్ళడానికి కూడా. ఏదో మరి అవుట్గానే వచ్చాడు. అటు నుంచి అలా అటు ఇక్కడ మందిరానికి కనపడుతుంది చూసుకుంటూ వచ్చాడు. తీరా చూస్తే ఈ మందిరానికి వచ్చాడు. అక్కడికి నిశ్చార్జ 1 గంట 2 గంటల సేపు మాట్లాడాను అతనితో. ఏమిటి, తన ఆశను దేవుడు ఎరిగిన వాడయి, నేనేదో జమీమ త్వరగా రాలి సంతకాలు సాయంత్రం రావాలి అంటే ఎప్పుడూ సిద్ధపడి నేను 4 గంటలకే రెడీ అయిపోయి బట్టలన్నీ వేసి కూర్చుని ఎంతోసేపు కూర్చుని ఈ లోపల అతను వచ్చాడు. అతనితో అమ్మాడు, అతను వెళ్ళిపోయాడు.
తీరా ఫోన్ చేస్తే 8 గంటల తర్వాత ఉంది. బట్టలు వేసుకుని మళ్ళీ అయినా తీసి మళ్ళీ మామూలుగా పడుకున్నా, మళ్ళీ కూర్చున్నా. కాబట్టి ఏదో ఒక రకంగా అతనికి హృదయ వాంఛను తీర్చడానికి దేవుడు సమయాన్ని అనుకూలపరిచాడు. కృపలో అతడు ప్రేరేపించబడ్డాడు. కృపలో దేవుడు అవకాశం తనకి బోత్ సైడ్ ద గ్రేస్, ఇరువైపులు కూడా కృప, అటు నుంచి కృప ఇటు నుంచి కృప. ఎలిజబెత్ గర్భవతి అయింది కృప చేత, మరియ గర్భవతి అయింది కృప చేత, తల్లిదండ్రులు కలుసుకున్నారు కృప, గంతులు వేశారు కృపలో ఆనందించారు తల్లులు. వాళ్ళు గర్భం చూసినప్పుడు మేము వేస్తాం, అక్కడ కూడా గంతులు వేశారు వాళ్ళు. ఇన్ అండ్ అవుట్ కృపని వచ్చే ఆనందము, తల్లులు గంతులు, లోపల గర్భంలో బిడ్డలు గంతులు. ఎలా వచ్చినాయి వీళ్ళిద్దరికి గర్భాలు చెప్పండి? కృప ఏంటండి? దేంతో కృప ఏంటి? కృప చేత వారు గర్భాలు ధరించారు. కాబట్టి పిల్లరా, ఇన్ రిటర్న్ కృపతో పొందుకున్న మనం బిడ్డలను పొందుకున్నామా? ఆరోగ్యాన్ని పొందుకున్నావా? చనిపోవలసిన బ్రతికి ఉన్నావా? లేక మారు మనసు పొందినావా? ఫిజికల్ అండ్ స్పిరిచువల్ ఏ మేలు దేవునికి చేసినా సరే ఆ మేలును ఆధారం చేసుకొని నీవేం చేయాలి? కృతజ్ఞత. కానుకలు కృతజ్ఞత కానుకలు కాదు, కానుకలు ఇవ్వలేకపో కృతజ్ఞత కానుక కాదు, కృతజ్ఞత మనసు కాదు. కృతజ్ఞత కానుకంటే కేవలం కృతజ్ఞత కానుక నీ వెండి బంగారాలు ఎన్నెన్నా ఇవ్వు దేవునికి, అది కృతజ్ఞత కానుక అంగీకరించడు. కృతజ్ఞతలోంచి వచ్చేసి కానుకలు ధనధాన్యములు దేవునికి ఇచ్చే మెటీరియల్ థింగ్స్ కాదు, కానీ కృతజ్ఞత అనేటువంటిది దేవుడు ఆశిస్తున్నది. ఆ రూపము వినాలి. ఆ కృతజ్ఞత అనే దాని రూపం ఎలా ఉండాలంటే, నీలో ప్రతి బలహీనతను నీ నుండి విడిచిపెట్టాలా? చెప్పండి, అర్థమైందా? నీలో ప్రతి బలహీనతను విడిచిపెట్టినట్లయితే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చనిపోయితే బ్రతికేమనుకోండి, ఆ దేవుడు చచ్చిపోయేవాడిని బ్రతికించాడు అని చెప్పి దేవుడు 1 లక్ష రూపాయలు ఇస్తాను అని కానుక ఇచ్చేవేమో, అది అక్కర్లేదు దేవుడికి. నువ్వు ఏ బలహీనతలో ఉన్నావో ఆత్మీయముగా ఆ బలహీనతను గ్రహించి దాన్ని సరిచేసుకొని దాని నుంచి విడుదల పొందినట్లయితే అదే కృతజ్ఞత. ఏ కృతజ్ఞతలో ఉంటున్నారు విశ్వాసైన వాళ్ళరా? కృతజ్ఞత అనే దానికి ఏమి నేర్చుకున్నామో మన సంఘాల్లో మనము, అవన్నీ మెటీరియల్గా ఉన్నటువంటివి. అవేదో ఆ రోజుల పాత నిబంధన గ్రంథంలో కృతజ్ఞత 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 కానుకలు అవి ఉన్నవి, ఇప్పుడు కూడా ఇస్తే ఇచ్చుకొని కాదనట్లేదు. కానీ అవన్నీ కూడా ఎన్ని సున్నాలు పెట్టినా ఒకటి లేకపోతే అంకె, అన్ని సున్నాలే. కానీ ఒక అంకెని పెట్టిన తర్వాత ఎన్ని సున్నాలు పెట్టినా కానీ విలువ పెరిగిపోతుంది. బ్రతుకులో మన బలహీనత నుంచి విడిచిపెట్టుడు ద్వారా అది సరైన కృతజ్ఞత. కాబట్టి నేను ముగిస్తున్నాను. ఈ సాయంకాల సమయంలో ఇక్కడ జమీమా జీవితంలో కూడా వివాహమయ్యి చాలా దినాలు తను ఇంకా గర్భం ధరించలేని రీతులు కృంగుతూ ఉండేది, ప్రార్థన చేయించుకుండేది. మా దగ్గర గారాభం కాచి ఇంకా పిల్లలు పట్టలేదు, మీరు ప్రార్థన చేయండి, ఇంకా చేయట్లేదా అని చాలా పెనుగులాడేది. దేవుని బిడ్డ దగ్గర పెనుగులాడమే కాదు, ప్రభు సన్నిధిలోనికి వెళ్ళి, ప్రభువా నాకు గర్భం దయచేవా, నీ కృప నాకు చూపించవా, నీ కృప నాకు ఎందుకు తక్కువ చేస్తున్నావు ప్రభువా, నేను ఆశించింది పొందుకోలేకపోతున్నానంటే నువ్వు కృప చూపట్లేదన్నమాట. ఐ వాంట్ ద గ్రేస్, దేవా నీ కృప నాకు కావాలి. హన్న ఏం చేసింది? కానుకలు ఇచ్చిందా? పోరాడిందా? హృదయాన్ని క్రమరించుకుందా? మరి యాకోబు ఏం చేశాడు? దీవులు పొందాలనుకుంటే యాకోబు ఏం చేశాడు? క్రమరించుకున్నాడా? పోరాడా? ఏం పోరాటం? నువ్వు దీవిస్తావా దీవించవా ఏంటి డిమాండ్ చేసినట్లుగా. కానీ అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం ఉంది కాబట్టి అబ్రహాం ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి యాకోబు పట్ల దేవుడు కనికరం చూపించి, కొన్నిసార్లు బై గ్రేస్ దేవుడు మన పట్ల కృప కనికరం చూపిస్తాడు, మనం గ్రహింపు లేకుండా ఉన్నా సరే. ఏది అయినప్పటికీ కూడా ఈ సాయంకాల సమయంలో కృప అనే దాని ద్వారా మనం ఎన్నో మేలు పొందుతున్నాము. కాబట్టి కృతజ్ఞత కానుకగా మన జీవితమును మెరుగుపరుచుకోవడము, పాపానికి దూరంగా ఉండడము,
పాప జీవితానికి దూరం అవ్వడము, పాపం అనేటువంటి నైజం నుంచి మనం విడుదల పొందటము అనేటువంటిది ఇన్ రిటర్న్గా మనం దేవునికి ఇవ్వగలిగినట్లయితే అంతకన్నా విలువైన కానుక దేవునికి చెప్పండి మరొకటి లేదు. ఈయన క్రైస్తవ సంఘాలుగా ఉన్న మనము కూడా, సహవాసం రక్షించబడిన వారమని చెప్పుకుంటున్న మనము కూడా ఒక గొప్ప మేలు చేసినప్పుడు దేవుడు అప్పటి వరకు నువ్వు ఒక మనిషితో మాట్లాడకుండా ఒక మనిషి మీద కోపం పెట్టుకొని వాళ్ళ మీద కక్ష పెట్టి ఉన్నావు అనుకో, చనిపోయిన సావులోకి దేవుడిని బ్రతికించాడు అనుకో, అయ్యో దేవుని చనిపోతే బ్రతికించాడే, ఇప్పుడు చనిపోతే నరకానికి వెళ్ళేదాన్ని, నరకానికి వెళ్ళేవాడిని, ఆయన దేవుడిని బ్రతికించాడే అని కృతజ్ఞతగా నువ్వు ఏం చేయాలి తెలుసా? కానుక కూటం పెట్టి డబ్బులు ఖర్చు పెడతాం కాదు, ఆ వ్యక్తి మీద ఉన్నటువంటి ఆయాసాన్ని తీసివేసుకొని, ఆ కఠినత్వాన్ని తీసివేసుకొని క్షమించి ప్రేమించి నీ హృదయంలో బాధను తీసివేసుకొని అసమాధానాన్ని తీసివేసుకుని ఆ వ్యక్తితో సమాధానపడి క్షమాపణ అడిగి నేను ద్వేషించున్నాను, నీ మనసులో నా హృదయంలో నీ మనసు మీద బాధ పెట్టుకున్నాను, నన్ను క్షమించు, దేవుడిని బతికించున్నాడు, నాకు నీ మీద నాకు బాధ వద్దు అని సమాధాన పడినట్లయితే అదేం చెప్పండి? దేనికి కృతజ్ఞత చూపిస్తున్నావు అన్నమాట. ఇప్పుడు దేవుడు ఏం కృప చూపించాడు, నువ్వేం కృతజ్ఞత చూపిస్తున్నావు? నేను బతికించాడు కాబట్టి చెప్పాలా, దేవుడు బతికించాడు కృపతో, దాన్ని ఎన్నిట నువ్వేం చేసావు? నీవు నా బలహీనతలోంచి బయటికి, అది అక్కడ కృపలోంచి మనం ఏమివ్వాలి దేవునికి? కృతజ్ఞత జీవితం. సరే, మహోన్నతుడైన మా ప్రభువా, ఇక్కడ ఉన్న సంఘాల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఈ కొద్ది మాటలు కృప, దానితో పాటు కృతజ్ఞత. ఇశ్రాయేలు పేరిన వారు ఎన్నో మేలు చేశారు, వారికి ఎంతో కృప చూపించినారు, బానిసత్వం నుంచి విమోచించినారు, ఫరో సైన్యం నుంచి విడిపించినారు, ఎర్ర సముద్రం దాటించినారు, శత్రుమోహనను ముంచివేసినారు, బండ నుంచి నీరు తెప్పించినారు, చెప్పులు అరగలేదు తెగలేదు, ఆహారం మన్నాగా కురిపించినారు. అబ్బో, బైబిల్ చరిత్రలో ఎక్కడా లేని అద్భుతమైన మహిమలన్నీ కూడా ఇశ్రాయేలు ప్రజల పట్ల చేసినారు. అవన్నీ పొందుకున్న వారయ్యండి ఆ వెళుతున్న మార్గంలోనే కృతజ్ఞాతులై వారు గొనిగి సనిగి సంహారిని చోటించి ఎంతమంది పిట్టల్లాగా రాలిపోయినారు. కృతజ్ఞాతులుగా ఉన్నటువంటి వాళ్ళ మొదటి గుంపు ఎవరంటే ఇశ్రాయేలు ప్రజలు అన్నట్లుగా వాక్యంలో కనబడుతున్నది. ప్రభా, ఈ దినాల్లో మేము కృతజ్ఞాతులుగా ఉండేవారమ్మ కాక, యెహోవా చేసే ఉపకారంలో దేనిని మరువక ప్రతి ఉపకారాన్ని జ్ఞాపకం చేసుకుంటూ తలపోసుకుంటూ ఇన్ రిటర్న్ ప్రతి మేలుకు పొందుకున్న మేము కృతజ్ఞత కానుకనే రూపములో కృతజ్ఞత జీవించడానికి సహాయం చేయమని, అలాగే జీవితాన్ని మీరు ప్రేమించి ఆలస్యమైనను ప్రభా తన కృంగిన హృదయాన్ని మీరు లక్ష్యపెట్టి ప్రభా తనకు బహుబలమైన ఆరోగ్యవంతమైన కుమారులను కానుకగా మీరు ఇచ్చి ఉన్నారు. ఆ బిడ్డని మీ కొరకు పెంచుటకు మీరు ఏ ఉద్దేశంతో ఆశించి ఇచ్చినారో అదే మీరు బిడ్డకి ఇచ్చినట్లో మీ ఉద్దేశం ఏంటో కన్న తల్లిదండ్రులు కూడా అదే ఉద్దేశం అయి ఉండాలని. దేవుడు కానీ మీ యొక్క ఉద్దేశము, తల్లిదండ్రుల యొక్క ఉద్దేశము, ఎదిగిన తర్వాత బిడ్డల యొక్క ఉద్దేశము, ఇవన్నీ కూడా మీ ఉద్దేశంకు అనుకున్నై ఉండాలి తప్ప మీ ఉద్దేశాన్ని భిన్నంగా తల్లిదండ్రులు మేము బిడ్డ పట్ల ఆశించిన, బిడ్డలుగా ఉన్నవారు ఆశించిన అది కృతజ్ఞత ఘాతకం అవుతుంది. కాబట్టి ప్రభు ఈకను మా జీవితంలో ఎవరము కూడా ఈ విషయాన్ని విన్న తర్వాత వాక్యాన్ని ఈకను కృతజ్ఞత ఘాతకులై ఉండక మీరు ఆ పాపత్తుల స్థితితో చెప్పి ఈకను పాపము చేయకము నేను క్షమిస్తున్నాను అని చెప్పిన రీతిగా ప్రభువా ఇక్కడ మేమందరూ కూడా కృతజ్ఞతగినటువంటి వారమే జీవించడానికి సహాయం ఇచ్చామని ఈ జమీమా తల్లి తండ్రులు వారిద్దరూ కూడా ఆ బిడ్డను మీరు ఇచ్చినందుకు సంతోషిస్తూ ఆనందిస్తూ తృప్తిగా ఉంటుండగా ఆ బిడ్డ మీరు ఇచ్చారని మీ కొరకే పెంచాలని అది మీ యొక్క ఉద్దేశమని ఆ ఉద్దేశాన్ని కూడా తల్లి మిమ్మల్ని ఎరిగిన వారు ఉన్నారు కాబట్టి దాన్ని కూడా వారికి ఎరిగిన వారు అయ్యండి. మీరు ఇచ్చిన బిడ్డను మీ కొరకు పెంచుట తన కొరకు కాక తల్లిదండ్రులు తమ ఉద్దేశాల కొరకు కాక మరి ఎవరి ఉద్దేశాల కొరకు కాక ప్రభా మీ ఉద్దేశమునకే పెంచుట నేర్పించమని కృప చూపించమని యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్.
పెట్టండి కేక్. అబ్బో. పాట పాడాలంటే ఎత్తండి. ఏది ఇదేనా? పట్టుకురా. రైట్. నీ తరపున మేము గంట చేస్తాం లేరా, వదిలే. సరే ఫోటో తీయమయ్యా. వద్దు వద్దు వద్దు. ఇదిగో ఫోటో తీసేయి. ఇక పెట్రోల్ పెట్టండి. కుటుంబం తరపున మరి క్యాలెండర్ చేయడం అయింది. అది బాబు పేరు మీదుగా. మంచి ఫోటోలు పెట్టి తీసారుగా. మోహనత్ర చిన్న బిడ్డను దీవించండి. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు. వారి భావజీతులు మీ మహిమ కొరకైనవి గాను, మీ రాజ్య వ్యాప్తి కొరకైనవి గాను, ప్రభా మీ రాజ్యంను కట్టే బిడ్డగానే బిడ్డ ఉన్నట్లుగా సహాయం చేయమని, ఈ పరిచయను దీవించమని యేసునామమున అనుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుని యొక్క కృపయు, పరిశుద్ధాత్మకి నీ సన్నిధి సహవాసము సదా కుటుంబానికి బిడ్డలకు తోడే ఉండును గాక. ఆమేన్.